అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇంకా మా సోనిగానికైతే నాన్ వెజ్ అంటే మస్తు ఇష్టం అబ్బా. గుడ్డు కూర అంటే కూడా మస్తు ఇష్టం. చూస్తున్నారు కదా, నేనైతే వంట కాగానే శివయ్యకి దండం పెట్టి మా సోనిగానికి పిట్టెలకైతే ఫస్ట్ పెట్టేసాబా. పెట్టేసిన తర్వాత నేనైతే ఇక్కడ వడ్డించుకుంటున్నా. ఇక్కడ నేను రొట్టెలకు గుడ్డు కూర చేసినబ్బా. ఉల్లి పొరకతోటి గుడ్డు కూర చేసిన ఫ్రై అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి తినాలనిపించినప్పుడు అయితే ఇట్లా నేను ఖచ్చితంగా వండుకొని తింటాను. ఈ ఉల్లి పొరక గుడ్డు కూర నేను ఐరన్ కడాయిలో చేసినబ్బా. ఐరన్ కడాయిలో చేయడం వల్ల మనకు ఐరన్ కూడా వస్తుంది, అట్లనే టేస్ట్ కూడా మస్తు ఉంటుంది అబ్బా. చికెన్ కర్రీ చేసినా కానీ ఖతర్నాక్ కుదురుతుంది. ఇంక ఇక్కడ నూనె పోసేసి అయితే ఉల్లి పొరక మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutesలో మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇవాళ ఒక ముచ్చట చెప్దామని వచ్చేసినబ్బా. ఐరన్ కడాయి బదులు ఐరన్ ఫిష్లు వాడుతున్నారంట. ఐరన్ ఫిష్ ఆన్లైన్లో దొరుకుతుందంట. అది తీసుకొని కూర వండిన తర్వాత కూరలేసి ఉడికిస్తే ఆ కూరలో ఐరన్ వచ్చేస్తుందంట. ఇంకా ఈ విషయం నాకెట్లా తెలిసిందంటే నేను ఒక రీల్లో చూసినబ్బా. ఆమె ఆన్లైన్లో బుక్ చేసి అది కూరలేసి ఉడకబెడుతుంది అనమాట. ఇంకా ఐరన్ కడాయిలు వదిలేసి ఐరన్ ఫిష్ల కాడికి పోయింది ముచ్చట అంతా. ఇక ఇవన్నీ కొనుక్కొని ఇంటి నిండా సామాన్ వేసుకొని ఊసుటే సద్రలేక యాస్టకు వస్తుందబ్బా. ఇంకా ఈ మధ్య అందరూ ఎట్లా తయారైపోయారంటే ఆన్లైన్లో ఏవి చూస్తే అవి కొనేస్తున్నారబ్బా. అవి కొన్న తర్వాత ఆలోచిస్తారు, డబ్బులన్నీ వృధాగా వేస్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే ఏది చూస్తే అది కొనకరబ్బా. అవసరం ఉంటేనే కొనుక్కోరి, అవసరం లేకపోతే కొనాల్సిన అవసరం లేదు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది. బాయ్.